క్రీస్తునాథుని యందు మికిలిగా ప్రేమించబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి శ్రీ సభ పునీత యాకోబు గారి పండుగను కొనియాడుచు ఉన్నది. యేసుక్రీస్తు ప్రభునకు అత్యంత సన్నిహితమైన శిష్యులలో యాకోబు గారు ఒకరు. వీరు క్రీస్తు ప్రభు దివ్యరూపధారణ మరియు గెస్సమని తోటలో కలిసి ఉన్నారు. 12 మంది శిష్యులలో మొట్టమొదటిగా హతసాక్షులకి గురి అయినది పునీత యాకోబు గారు. ఈనాటి మొదటి పట్టణంలో పునీత పౌలు గారు సువార్త ప్రకటించుటలో ఎన్నో కష్టాలను బాధలను ఎదుర్కొన్నారు. అదే విధముగా పునీత యాకోబు గారు కూడా క్రీస్తు ప్రభువుని ప్రజలకు బోధించటంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. కానీ తిరస్కరింపబడలేదు. హింసింపబడ్డారు, కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. పునీత యాకోబు గారు క్రీస్తు ప్రభువుని గురించి తెలియజేయటంలో తన ప్రాణాలను కూడా సహితం లెక్క చేయకుండా క్రీస్తు ప్రభు సువార్తను ప్రకటించారు. ఈనాటి సువార్త పట్టణంలో క్రీస్తు ప్రభు మనకు సేవాభావాన్ని కలిగి ఉండాలని తెలియచేస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు ఈ లోకానికి సేవ చేయటానికి వచ్చారు, కానీ సేవింపబడటానికి రాలేదు అని మనకు తెలియచేస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు ఈ లోకంలో అధికారాన్ని కలిగి ఉన్నను, కానీ దానిని సేవ చేయటానికి ఉపయోగించారు. పేదవారిని ఆదుకోవటం, కష్టాలలో ఉన్నవారి కష్టాలను తీర్చటంలో సహాయం చేశారు. ప్రస్తుత తనను అనుసరించే శిష్యులు కూడా సేవాభావం కలిగి జీవించాలని కోరుకున్నారు. ప్రస్తుత సమాజంలో మనం చూస్తూ ఉన్నట్లయితే అందరూ అధికారం కోసం ప్రాకులాడుచూ ఉన్నారు, కానీ సేవ చేయటానికి, కష్టాలలో ఉన్నవారిని ఆదుకోవటానికి ఎవరు కూడా ముందుకు రావటం లేదు. మరి క్రైస్తవులుగా మనం ఎలా ఉండాలి అంటే, సత్యోపదేశ సంక్షేమం నెంబర్ 786లో ఈ విధముగా తెలియజేస్తుంది. తల్లి శ్రీ సభ మనలను ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కష్టాలలో ఉన్నవారిని ఆదుకోవాలని మనకు తెలియజేస్తూ ఉంది. మరి మనం ఏ విధముగా జీవిస్తున్నామని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. క్రీస్తు ప్రభు చూపినటువంటి సేవా మార్గంలో జీవిస్తున్నామా, లేక అధికారం కోసము, పేరు ప్రఖ్యాతల కోసము జీవిస్తున్నామా? ఒకవేళ అధికారం కోసం, పేరు ప్రఖ్యాతల కోసం జీవిస్తున్నట్లయితే క్రీస్తు ప్రభువుని మనకు సేవ చేసే గుణాన్ని దయచేయమని ప్రార్థించుకుందాం. ఆమేన్.